హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం హిందువులకు పంచమ వేద గ్రంథంగా పరిగణించబడే ఇతిహాసం. మహాభారతంలోని అనేక కథలు శాస్త్రీయ, సంస్కృత సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపును పొందాయి. ఇందులో 18 పర్వాలుంటాయి. మనందరికీ తెలిసిన ఒక సామెత ఉంది, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలని. అలాంటి మహాభారతంలో జరిగిన సంఘటనలకు, శాపాలకు సంబంధించిన విశేషాలు కూడా ఉన్నాయి. అందులో 6 శాపాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మహాభారతం నాటి 6 శాపాలను ఈ రోజుకి ప్రజలు అనుభవిస్తున్నారు. మహాభారతం గురించి అనేక కథలు అందరూ వినే ఉంటారు. కానీ మహాభారత కాలం నాటి 6 శాపాల గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఆ శాపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుకి ఆ శాపాల యొక్క ప్రభావాలు ప్రజలు అనుభవిస్తున్నారని చాలామంది చెబుతూ ఉంటారు. మొదటి శాపం, మహాభారతంలోని మాండవి మహర్షి గురించి వర్ణన ఉంటుంది. మాండవ్యుడు ఒక ముని కుమారుడు, తపస్యాలి, బ్రాహ్మణ విద్యాపరుడు, స్థిరసిద్ధుడు. అలాంటి మాండవునిపై ఒక అపనింద పడింది. అది ఏమిటంటే, దొంగలు కొందరు రాజభవనంలో ఖజానాను దోచుకొని మాండవి ఆశ్రమంలో పాతి పెడతారు. తర్వాత పొదచాటున వెళ్ళి దాక్కుంటారు. రాజభటులు దొంగలను వెతుకుతూ వచ్చి వారు కనబడకపోగా సమీపాన ఉన్న మాండవ్యుణ్ణి అడుగుతారు. మౌనవ్రతంలో ఉన్నందున అతను సమాధానం చెప్పలేదు. రాజభటులు ఆశ్రమం అంతా వెతికి దొంగలు పాతిపెట్టిన ఖజానా అంతా బయటకు తీస్తారు. దొంగల్ని బంధిస్తారు. ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మాండవ్యుని కూడా దొంగే అని భావించి దొంగలతో పాటు అతన్ని బంధించి తీసుకుపోతారు. రాజు అందరికీ శిక్ష విధించి మాండవ్యుడిని శూలం గుచ్చి దాన్ని భూమిలో పాతి పెడతారు. మాండవ్యుడు శూలంపైనే ఉండి తపస్సు యథావిధిగా చేస్తూ ఉంటాడు. రాజు తన తప్పును తెలుసుకొని క్షమించమని వేడుకుంటాడు. దీని తర్వాత మాండవ్యుడు యమధర్మరాజును కలవడానికి వెళతాడు. ఎందుకు అకారణంగా నన్ను శిక్షకు గురి చేశారు అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు, మునీంద్ర, 12 ఏళ్ల వయసులో తూనీగను బంధించారు, ఆ పాపానికి ఈ శిక్ష అనుభవించాలని చెబుతాడు. దానికి మాండవ్యుడు, యమధర్మరాజా, అజ్ఞాన దశలో 12 ఏళ్ల లోపు చేసిన ధర్మశాస్త్ర రీత్యా నాకు అంటదు. ఆ వయస్సులో నాకు ఏమీ తెలియదు. తెలియక చేసిన పాపం నాకు అంటగట్టి శిక్షించారు. దీనికి ప్రతిఫలం అనుభవిస్తారని భూలోకాన సూతునివై జన్మించు అని శపిస్తాడు. మాండవుని శాపం కారణంగా యముడు విదురుడై జన్మించాడని చెబుతూ ఉంటారు. రెండవ శాపం, ఈ కథ ప్రకారం 14 ఏళ్ల వనవాసం తర్వాత ద్రౌపదితో కలిసి రాజ్యాన్ని తిరిగి తీసుకుంటారు. ఆ తర్వాత స్వర్గం వైపు ప్రయాణిస్తూ ఉంటారు. తమ రాజ్యాన్ని అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తుకు అప్పజెప్తారు. పరీక్షిత్ పరిపాలనా కాలంలో హస్తినాపుర సామ్రాజ్యం ధర్మరాజు పరిపాలనలాగే సాగేది. కానీ జరిగే సంఘటనను ఎవరు మాత్రం ఆపగలరు? ఒకనాడు ఎప్పటిలాగే పరీక్షిత్తు అడవిలో విహారానికి వెళ్తాడు. అక్కడ ఒక పులిని చూసి వేటాడడానికి దాని వెంట పరిగెత్తి బాగా అలసిపోయి శనికముని ఆశ్రమానికి చేరుకుంటాడు. బాగా దాహంగా ఉంది, నీళ్లు కావాలి అని అడుగుతాడు. కానీ తపస్సులో ఉన్న ముని సమాధానం ఇవ్వడు. దానికి పరీక్షిత్కు కోపంతో అక్కడే ఉన్న పాము శవాన్ని తీసి ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన ముని కుమారుడు తన తండ్రి మెడలో ఉన్న పాము శవాన్ని చూసి, ఈ అకృత్యానికి పాల్పడిన వారు ఎవడైనా 7 రోజుల్లో తక్షకుడి చేతిలో మరణించుగాక అని శపిస్తాడు. తపస్సులో నుండి లేచిన శనికుడు దివ్య దృష్టితో చూసి ధర్మరక్షకుడైన రాజును శపించినందుకు తన కొడుకును మందలిస్తాడు. ఈ విషయాన్ని వెంటనే పరీక్షిత్తుకు తెలియజేస్తారు. తాను చేసిన పనికి పశ్చాత్తాపం చెందిన పరీక్షిత్తు తన కుమారుడైన జనమేజయుడికి రాజ్య పాలన అప్పగించి సర్పాలకు దూరంగా గంగా నది తీరానికి వెళతాడు. అదే సమయంలో అదృష్టవశాత్తు పరీక్షిత్ వద్దకు శుక మహర్షి వెళ్తాడు. శుక మహర్షికి అతిథి మర్యాదలు చేసి పూజించిన తర్వాత పరీక్షిత్ తనకు 7 రోజుల్లో భాగవత కథలు వినిపించి ముక్తి మార్గాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు. ఆవు పాలు పిండేంత సమయం కూడా ఒక్కచోట నిలువని శకుడు అతని ప్రార్థనను మరణించి భాగవతాన్ని ఉపదేశించడానికి అంగీకరిస్తాడు. కానీ శాప ప్రభావం వల్ల 7వ రోజు బ్రాహ్మణ వేషధారులైన సర్పాలు వచ్చి నిమ్మ పండును కానుకగా ఇస్తారు. కాసేపటికి అందులో నుండి బయటకు వచ్చి తక్షకుడు పరీక్షిత్తును కాటేసి సంహరిస్తాడు. ఆ 7 రోజుల్లో విన్నదే మహాభాగవతం.
ఇతని కుమారుడైన జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. పరీక్షిత్ మరణం తర్వాత కలియుగం మొదలైందని చెబుతారు. పరీక్షిత్ పరిపాలనలో అంతా ధర్మమే వెల్లివిరిసింది. ఈరోజు ఆ కలియుగ శాపం కారణంగానే ఈ పరిస్థితులను చూస్తున్నాం. మూడో శాపం, ద్రౌపది అగ్ని నుండి పుట్టిన తర్వాత మత్స్యయంత్రం ద్వారా అర్జునుడు గెలుచుకొని కుంతీదేవి పొరపాటు వల్ల పాండవుల 5గురికి భార్య అయ్యింది. అలా పాండవులు ఒక నియమాన్ని పెట్టుకొని 1 సంవత్సర కాలం ఒకరి భార్యగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు వేరే ఒకరు అటువైపు రాకూడదని నియమం పెట్టుకుంటారు. ఒకసారి ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నప్పుడు బయట కుక్కలు గట్టిగా అరుస్తూ వారి ఏకాంతాన్ని భంగపరుస్తాయి. దానికి ద్రౌపది కోపానికి గురై, కుక్కలను మా ఏకాంతాన్ని పాడు చేసిన మీరు ఇకపై అందరూ చూస్తుండగానే బహిరంగ ప్రదేశాల్లోనే మీ కలయిక జరుగుతుందని శపిస్తుంది. అందుకే ఆ శాప ప్రభావాన్ని కుక్కలు ఈనాటికి అనుభవిస్తున్నాయి. 4వ శాపం, మహాభారత యుద్ధంలో అర్జునుడు కర్ణుని వధిస్తాడు. పాండవుల తల్లి కుంతి కర్ణుని వద్ద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దాన్ని చూసిన పాండవులు ఆశ్చర్యపోతారు. తమ తల్లి ఎందుకు ఇలా ఏడుస్తుంది అని వాళ్లకు అర్థం కాలేదు. తమ శత్రువు మరణిస్తే తన తల్లి ఎందుకు ఏడుస్తుంది అని ఆశ్చర్యపోతారు. అప్పుడు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు మాత వద్దకు వెళ్ళి, తల్లి ఏమైంది, తమ శత్రువు శవాన్ని చూసి ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు కుంతీమాత, మీరు శత్రువే అనుకుంటున్న కర్ణుడు అందరికంటే పెద్దవాడు, మీ సోదరుడు అని సమాధానం ఇస్తుంది. కర్ణుడు కుంతీదేవి పుత్రుడని తన తల్లి నోట మాట విని పాండవుల 5గురు చాలా బాధపడతారు. కొద్దిసేపటికి ధర్మరాజు తన తల్లితో, తల్లి, మీరు మాతో ముందే కర్ణుడు మా సోదరుడు అని మాకు ఎందుకు చెప్పలేదు? దీన్ని రహస్యంగా దాచారు. ఆ కారణంగా మేము 5గురం సొంత సోదరుని చంపిన హంతకులుగా మిగిలిపోయాం. అందుకే ఈ క్షణం నుండి భూమి ఆకాశం సాక్షిగా మీ స్త్రీజాతి మొత్తాన్ని శపిస్తున్నాం. ఇకపై ఆడవారి నోట ఏ మాట దాచుకోలేరని శపిస్తాడు. అందుకే ఆడవారి నోట ఏ మాట ఆగదు. 5వ శాపం, 13 సంవత్సరాల వనవాసంలో ఒకసారి అర్జునుడు దివ్యాస్త్రాల అన్వేషిస్తూ స్వర్గానికి వెళ్తాడు. అక్కడ ఊర్వశి అనే అప్సరస అర్జునుడి రూపం చూసి మోహానికి లోనవుతుంది. ఒకనాడు తనను వివాహం చేసుకోమని అర్జునుడిని అడుగుతుంది. దానికి వెంటనే అర్జునుడు ఆమెతో, నేను మిమ్మల్ని నా తల్లితో సమానంగా చూస్తాను, అందుకే మిమ్మల్ని వివాహం చేసుకోలేనని తిరస్కరిస్తాడు. నువ్వు ఒక నపుంసకునిలా మాట్లాడుతున్నావని అర్జునుడిని తిడుతూ శపిస్తుంది. జీవితకాలం నపుంసకుడిగా మిగిలిపో అని శపిస్తుంది. మహిళల మధ్య నాట్యకర్తగా బతకాల్సి వస్తుందని కోపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఊర్వశిని తన శాపాన్ని 1 సంవత్సర కాలానికి తగ్గించమని చెబుతాడు. దాంతో ఊర్వశి 1 ఏడాది కాలానికి శాపాన్ని పరిమితం చేస్తుంది. అయినా అర్జునుడు ఇంకా దిగులుగా ఉంటాడు. దాంతో ఇంద్రుడు, బాధపడకు అర్జున, ఈ శాపం నీకు అజ్ఞాత సమయంలో వరంగా పనిచేస్తుందని చెప్తాడు. 6వ శాపం, శ్రీకృష్ణుడు అశ్వత్థామకు పెట్టిన శాపం. మహాభారత యుద్ధం అంతిమ భాగంలో ఉన్నప్పుడు అశ్వత్థామ తప్పుడు మార్గంలో పాండవ పుత్రులను వధిస్తాడు. ఈ విషయం తెలిసిన పాండవులు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్తారు. అశ్వత్థామను వెంబడిస్తూ అంతా కలిసి వేదవ్యాసుడి ఆశ్రమానికి చేరుకుంటారు. అశ్వత్థామ యుద్ధంలో తన తండ్రి ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు ఇలా కౌరవులంతా చనిపోవడం చూసి కోపంతో పాండవులను ఏమీ చేయలేక అభిమన్యుని భార్య ఉత్తర కడుపులో ఉన్న పిండాన్ని నాశనం చేయాలని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇది చూసి కోపంతో అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామపై వదులుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఈ 2 బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే సృష్టి మొత్తం నాశనం అవుతుందని, మీరు ఏ ధర్మం కోసం అయితే యుద్ధం చేసి ప్రజలకు మంచి చేయాలనుకున్నారో ఆ ప్రజలంతా మీ బాణాలకు చనిపోతారు. పూర్తిగా ఈ సృష్టి నాశనం అవుతుంది. కాబట్టి మీ ఇద్దరు మీ బ్రహ్మాస్త్రాలను వెనక్కి తీసుకోమని చెబుతాడు. వెంటనే అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అప్పుడు అశ్వత్థామ, వాసుదేవ, నా తండ్రి ద్రోణాచార్యుడు నాకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే నేర్పించాడు, వెనక్కి తీసుకోవడం నేర్పలేదు. నేను బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోలేను అని చెబుతాడు. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం నేరుగా ఉత్తర గర్భంలోనికి వెళ్తుంది. దీనివల్ల కృష్ణుడు కోపానికి గురి అయి అశ్వత్థామను కలియుగం చివరి రోజుల వరకు
3000 సంవత్సరాలు ఈ భూమి మీదే తిరుగుతూ ఉంటావని, నీతో ఎవరు మాట్లాడరని, నీ శరీరం అంతా దుర్వాసన వస్తుందని, అందుకే నువ్వు మనుషుల మధ్య ఉండలేవు, దుర్గంధంతో అడవుల్లో కొండల్లో ఒంటరిగా పడి ఉంటావు అని శపిస్తాడు. ఈ శాపం వల్ల అశ్వత్థామ ఇంకా జీవించే ఉన్నాడని చెబుతూ ఉంటారు. మహాభారతంలో ఇలాంటి శాపాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మహాభారతం చదివే వారందరికీ ఈ 6 శాపాల గురించి తెలిసే ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ మహాభారతంలోని 6 శాపాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది?